నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. రాజధాని కోసం నమ్మి భూములు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, 34,000 ఎకరాలు. రాజధానిలో ఉంటే బతుకులు బాగుంటాయని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మారిపోయాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తేవడంతో కుదేలైపోయారు. వారి బాధ వర్ణనాతీతంగా మారిపోయింది. తమకు రాజధానే కావాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో ఆందోళన బాటపట్టారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 1500 రోజుల పాటు సాగింది. 300 మంది రైతులు చనిపోయారు. ఇంకా ధర్నా కొనసాగుతూనే ఉంది. అయితే రాజధాని అమరావతిని నాశనం చేయాలనుకున్న సీఎం జగన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆ ప్రాంత రైతులు హెచ్చరించారు. అమరావతి ఉద్యమం 1500 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సమరశంఖం పూరిస్తామని ఉద్యమ నేతలే తేల్చి చెబుతున్నారు. గత 1500 రోజులుగా పోరాడుతున్న రైతులు రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా రాజకీయ నిర్ణయం తీసుకుని జగన్ను ఓడిస్తారని చెప్పారు. అమరావతికి భూములిచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన జగన్ రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన ఆలోచించిన నిర్ణయంతో చాలా మంది చనిపోయారని, మరో 2 నెలల్లో రాజధాని రైతుల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. ఈరోజు స్పెషల్ డిస్కషన్. అమరావతి రైతుల ఉద్యమం స్టార్ట్ అయ్యి 1500 రోజులవుతోంది సుమారుగా. దీనిపైన ఇప్పుడు స్పెషల్ డిస్కషన్. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవ్వడానికి వైసీపీ నాగార్జున రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు. ఆయన కడప జిల్లా నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక రఫీ టీడీపీ నేత, ఆయన విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. ఇక తిరుపతి రావు గారు అమరావతి ఉద్యమ రైతు, ఆయన కూడా ఉన్నారు. అండ్ మహిళా రైతు గంగ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ని 1500 రోజులుగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా. ఫస్ట్ గంగ మహిళా రైతు గారి దగ్గరికి వెళ్దాము. గంగ గారు నమస్తే అండి. 1500 రోజుల పాటు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము అని ఎప్పుడైనా అనుకున్నారా? నా పేరు రాధిక అండి, పాతూరి రాధిక అండి. ఓకేనండి, రాధిక గారు చెప్పండి. మేము ఈ రోజు వరకు కూడా 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నామండి. డే 1 నుంచి కూడా ఉద్యమం చేస్తున్నాము. దేనికోసం అయితే చేస్తున్నామంటే, సిఆర్డిఏ చట్టంలో రైతులకి గవర్నమెంట్ కి ఒక అగ్రిమెంట్ జరిగిందండి. ఆ అగ్రిమెంట్ ని కంటిన్యూ చేయమని ఈ ప్రభుత్వాన్ని అడిగాం. ఈ ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పి అంశం తీసుకొచ్చింది. ఈ 3 రాజధానులు అని చెప్పి ఈ రోజు వరకు కూడా ప్రజలందరినీ మోసం చేస్తానే ఉంది. 1500 రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా 3 రాజధానులనే మోసం చేస్తుంది. మరి ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేస్తుంది, ఇక్కడ అమరావతి ప్రజల్ని మోసం చేసింది. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి, తాడేపల్లిలో కొంపగట్టుకున్నానని చెప్పి, మరి అందరూ వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మా నాయకుడు అమరావతిని తయారు చేస్తాడు, అమరావతిని అభివృద్ధి చేస్తాడు, అమరావతి రాజధాని ఎక్కడికి బాదు, చంద్రబాబు నాయుడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పి మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మరి దొంగ మాటలు అన్ని అబద్ధ హామీలే ఇచ్చి గెలిచారండి. ఈ ప్రభుత్వం గెలిచి మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందంటే, ఈ రోజు వరకు కూడా మేము ఉద్యమాలు చేసాం. గుళ్ళకి వెళ్తుంటే మా మీద దాడి చేశారు చేయనీయకుండా. మరి ఎన్నో కార్యక్రమాలు చేసాం, నిరసన కార్యక్రమాలు. ప్రతి దానికి కూడా మా మీద దాడి చేయటం, మా మీద కేసులు పెట్టడము, మరి మమ్మల్ని బయటికి రానియకుండా, మా శిబిరాల్లో కూర్చొని మేము ఉద్యమం చేస్తున్నా కూడా మమ్మల్ని బయటికి రానియకుండా పరదాలు కట్టడము, మరి ముళ్ళ కంచెలు వేయటము, ఎలా నిర్బంధించారో 1500 రోజులుగా మేము ఎంత ఇబ్బంది పడ్డామో. మరి కౌళ్ళు వేయకుండా కూడా, కౌళ్ళు వేయకపోతే మేము సిఆర్డిఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మరి మా కౌళ్ళు వేయండి కూడా కోర్టుకి వెళ్ళి కౌళ్ళు అడిగితేనే వచ్చినటువంటి పరిస్థితి. మేమేం పాపం చేశామండి, మేమేం అన్యాయం చేశాము ఈ ముఖ్యమంత్రికి? మాకున్నటువంటి గవర్నమెంట్ కి మాకు జరిగినటువంటి సిఆర్డిఏ చట్టంలో జరిగిన అగ్రిమెంట్ నే మేము కంటిన్యూ చేయమంటున్నాం. కౌళ్ళే అసలు పోరాడితేనే కౌళ్ళు వచ్చినాయి. మరి భూములు వాల్యూ తగ్గిపోయి భూములు ఎక్కడున్నాయో కూడా తెలియదు కొంతమందికి. అసలు ఎక్కడ ఫ్లాట్లు వచ్చినాయో కూడా తెలియదు. ఫ్లాట్లు డెవలప్ చేయండి, మా ఫ్లాట్లు ఏంటో మాకు ఇవ్వండి, డెవలప్ చేయండి, మాకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించండి ఫ్లాట్లకి అని చెప్పి మరి మేము కోర్టులకు వెళ్ళినా కూడా కోర్టులు కూడా ధిక్కరించి, ఇవాళ కోర్టు ధిక్కరణ ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది. ఈ రోజు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 రాజధానులు అని చెప్పి బయటికి మాట్లాడిన తర్వాత ఎంతమంది గుండె లాగిపోయి చనిపోయినటువంటి రైతులు, 300 మంది రైతులు గుండె లాగిపోయి చనిపోయారు ఈ రోజు వరకు కూడా. ఎంతో మంది ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క రైతు
ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల బాధించబడిన వాళ్ళమే కానీ ఏ ఒక్క రైతు కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు ఈ రోజు వరకు కూడా. మేము చేసింది నేరం ఏంటికి? మేము భూములు ఇవ్వటమే మేము నేరం చేసినట్ట? భూములు ఎందుకు ఇచ్చాము? మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఆ 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు, రాజధాని లేదు. మనము విభజన చట్ట ప్రకారం మనం విభజించబడ్డాము, విభజించబడి బయటకు వచ్చాము, మనకు రాజధాని లేదు. మరి ప్రభుత్వం వచ్చి రాజధానికి భూములు కావాలి అడిగితే మేము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఆలోచన అనేది లేకుండా మనం డెవలప్ అవుతాము, రాష్ట్రం డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి రాజధాని లేదు, మనం ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మేము భూములు ఇచ్చాం. ఆ భూములు ఇచ్చినటువంటి నేరానికి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్రావెల్ చేసింది కదండి అమరావతి. అమరావతి ట్రావెల్ చేసిన తర్వాత అమరావతి ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో మరి ఐఏఎస్ బిల్డింగ్లు ఏంటి, మరి ఎంతో మంది మినిస్టర్ బిల్డింగ్లు ఏంటి, బిల్డింగ్లు వచ్చినాయి, సచివాలయం కట్టారు, హైకోర్టు కట్టారు. మరి ఇన్ని కట్టిన తర్వాత 4 సంవత్సరాలు అమరావతి రాజధానిగా ట్రావెల్ చేసిన తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చి నేను 3 రాజధానులు అంటాడు. 3 రాజధానులు అసలు ఏ కాన్సెప్ట్ మీద 3 రాజధానులు పెట్టారు? ఒక్క రాజధానికే మీరు కట్టలేము, ఒక్క రాజధాని మేము అభివృద్ధి చేయలేము, ఎంతో డబ్బు కావాలంటున్నారు. మేము ఇచ్చినటువంటి భూమిలో విలువ గల భూమి ఉంది, ఎన్నో లక్షల కోట్లు అక్కడ సంపద ఉంది. సంపద సృష్టించే అమరావతిలో సంపద ఉంది కాబట్టి ఆ సంపదతోటి మేము బిల్డింగ్లు మాకు రాజధాని కట్టమని అడిగామే కానీ జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచో లేకపోతే ఈ 151 మంది ఎమ్మెల్యే జేబుల్లో నుంచి తీసుకొచ్చి మేము ఎప్పుడు మాకు రాజధాని కట్టండి అని అడగలం. మా సంపదతోటే రాజధాని కట్టండి, రాష్ట్రం అంతా బాగుంటుంది, రాష్ట్రానికి రాజధాని ఏర్పరిచిన వాళ్ళు అవుతాం, మీరు కూడా రాష్ట్రానికి రాజధాని నిర్మించిన వాళ్ళు అవుతారు అని చెప్పి మేము మరి ఆ సిఆర్డిఏ చట్టాన్ని అగ్రిమెంట్ ని కంటిన్యూ చేయమని పోరాడుతానే ఉన్నాం ఈ రోజు వరకు కూడా. అసలు ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో స్పందన లేదు, సిఆర్డిఏ కమిషనర్ లో స్పందన లేదు. ఎందుకని స్పందన లేదు? మరి మీకు ఎన్ని మరి కోట్లు ఖర్చు పెట్టుకొని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. కోతవేటు దూరానికి అమరావతిలో సెంటు భూముల స్థలానికి శంకుస్థాపన చేయడానికి మరి కోతవేటు దూరంలో హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి కవుళ్ళు వేయడానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకని కవుళ్ళు వేయడానికి డబ్బులు ఇవ్వట్లేదంటే దానికి ఏమని రీజన్ చెప్తున్నారు వైసీపీ నాయకులు? ఏం చెప్తున్నారు? మీరు సెంటు భూమి కానివ్వలేదు మాకు, మీరు సెంటు భూమి ఇస్తానంటే మీరు ఇవ్వనీలేదు, మరి మాకు ఎన్నో అడ్డంకులు పెట్టి మీరు కోర్టులకు వెళ్ళారు, మాకు అవనీలేదు, అందుకని మేము వెయ్యమన్నట్టుగా మాట్లాడుతున్నారని మాకు తెలిసింది. అంటే ఏంటి అర్థం? మేము అదేమన్నా సెంటు భూమి ఇస్తాము, గత గవర్నమెంట్ సెంటు భూమి అనేది గత గవర్నమెంట్ పెట్టలేదు. అది ఎట్లా అంటే మామూలుగా చాలా మంది పేదవారికి 5% భూమిని కేటాయించాం. మేము ఇచ్చినటువంటి భూమిలో గత ప్రభుత్వం 5% భూమిని కేటాయించి దాంట్లో టిట్కో ఇళ్ళు డెవలప్ చేసి బిల్డింగ్స్ కట్టి ఇవ్వమందే గాని ఇట్లా సెంటు భూమి ఇచ్చి మీరు కట్టుకోండి అని గత ప్రభుత్వం ఏం చెప్పలేదు. మేము అసలు ఎప్పుడు కూడా మేము పేదలకు వ్యతిరేకంగా లేము, పేదలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళం అయితే అసలు మేము భూములు ఇచ్చేవాళ్ళం కాదు. బిల్డింగ్లకేమో మరి 5% భూమి గత ప్రభుత్వం ఇచ్చేది కాదు. మరి అసలు ఆ రకంగా ఈ రోజు వరకు కూడా కేసులు పెట్టి మరి మేము ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా పోలీసులు నిర్బంధం, పోలీసులు కేసులు పెట్టి డ్రోన్లు తిప్పి మా మీద స్నానాలు చేసేటప్పుడు కూడా మరి మా పక్కనే శిబిరం పక్కనే మరి ఎంతో మంది రైతు మహిళలు ఎంతో మంది కూడా మరి బాత్రూంలో ఉంటే పైన డ్రోన్లు తిప్పి ఎంత అరాచకాలు సృష్టించిందండి ఈ ప్రభుత్వం. అసలు ఏ ఒక్క రోజైనా సరే అమరావతికి మద్దతుగా ఉండామని గాని ఒక్క ఎమ్మెల్యే గాని 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే గాని అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గాని చర్చించారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే అంత మరి వ్యవస్థలన్నీ ఉన్నాయి, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇవాళ పేదవాడి కన్నీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏర్లై పారుతుంది, నీళ్లకు బదులు ఏర్లై కన్నీరు పారుతుందండి. మరి పేదవాడి రక్తంతో మరి అవినీతి సొమ్ముతోటి మరి ఇవాళ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ వ్యవస్థని భ్రష్టు పట్టించారు, మరి పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించారు, మరి న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తేనే మరి నిన్నగా మొన్న మరి గోల్డెన్ డైమండ్ వాచ్ ఇస్తే పట్టుబడింది. ఇవాళ మరి ఎన్ని వాచీలు పోయినాయి? అది వరకు ఎంతమందికి ఇచ్చారు? మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్ని వాచీలు తయారైనాయి, ఎన్ని డైమండ్ రింగ్స్ పోయినాయి, ఎన్ని డైమండ్ వాచీలు పోయినాయి? అంటే ఏంటి మీరు అనుకునేది ఏంటి? మీరు ఒక నియంతలాగా నేను పట్టిన దానికి 3 కాళ్ళు అని చెప్పి మీరు ఎట్లా ప్రవర్తించారంటే నేను ఒప్పుకోను, నా ఇగో కట్ట ఉంది, నేను మాత్రం రాజధాని అమరావతిని ఒప్పుకోను, రాజధాని అమరావతి ఒప్పుకుంటే ఒక వ్యక్తికి లాభం చేకూరుద్దని అపోహలో ఉండి రాజధానిని స్మాష్ చేసేసారు, చంపేశారు. రాజధానిని చంపేసి ఒక వ్యక్తి మీద ద్వేషంతో కులాల మధ్య చిచ్చు పెట్టారు, మతాల మధ్య చిచ్చు పెట్టారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు, అది తుసుమంది. మరి ప్రాంతాల మధ్య కులాల మధ్య మరి అనేక
జనాల మధ్య కుటుంబాలను చీల్చారు, ప్రాంతాలను చీల్చారు, కులాలను చీల్చారు. మరి కమ్మ రాజధాని అని చెప్పి, మా కమ్మవారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కమ్మవారు, అందుకని కమ్మవారు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, కమ్మ రాజధాని ఇది అని చెప్పి ఒక కులాన్ని సృష్టించి, మతాలని ఇవన్నీ సృష్టించి, ఎప్పుడన్నా ఏ గత గవర్నమెంట్ లో కానీ, అంతకుముందు గవర్నమెంట్ లో కానీ ఎప్పుడన్నా మనం కులాల మధ్య గొడవలు కానీ, ప్రాంతాల మధ్య గొడవలు కానీ, ఈ రాజధాని గొడవలు కానీ ఎప్పుడైనా ఉన్నాయా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు? కేవలం ఒక వ్యక్తి మీద ద్వేషంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఈ రోజు వరకు కూడా పోరాడుతానే ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో అసలు అమరావతి రాజధాని మేమేమైనా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము భూములు? చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదు, లోకేష్ బాబు గారికి ఇవ్వలేదు కదా మేము భూములు. ప్రభుత్వానికి ఇచ్చాం. ప్రభుత్వానికి ఎట్లా ఇచ్చాము? రాజధాని లేదని చెప్పి భూములు ఇచ్చాం. ఆ భూములు ఇచ్చినటువంటి నేరానికి మాకు కులాన్ని ఆపాదించి, మరి మాకు కులాన్ని అంటగట్టి, మీరు కమ్మవారు, మేము రాజధాని చెయ్యము, అది కమరావతి, భ్రమరావతి, మీరు పెయిడ్ ఆర్టిస్టులు అయితే మేము ఉద్యమాలు ఈ రోజు వరకు ఎందుకు చేస్తాం? మేము ఉద్యమాలు పక్కన మూడు రాజధానులు మరి టెంట్ వేయించారు కదా వాళ్ళ నాయకులు. ఇక్కడ ఉండే స్థానిక ఎంపీ టెంట్ వేయించాడు. టెంట్ వేయించి 3 రాజధానులు శిబిరం చేయించాడు. మేము ఇచ్చిన భూముల్లో సిగ్గు లేకుండా, మేము ఇచ్చినటువంటి త్యాగం చేసినటువంటి భూముల్లో మీరు 3 రాజధానులు అని చెప్పి మీరు టెంట్ లేపేటువంటి అండి. ఈ ప్రభుత్వం టెంట్ లేపించడం ఏంటి? మేము ఇచ్చినటువంటి భూముల్లో మేము చేసుకునే హక్కు మాకుంది. అసలు 3 రాజధానులు అని చెప్పి ఇక్కడ చేసుకోవడం ఏంటి? విశాఖలో చేయండి, విశాఖలోనో లేకపోతే ఎక్కడో చేయండి. విశాఖ ప్రజలను కూడా మేము ఏమి అనము. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మద్దతుకు కూడా మేము వెళ్ళాం. ఎందుకంటే మాకు అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. అన్ని ప్రాంతాలు కూడా మాకు మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం అంతా ఒకటే. రాష్ట్రానికి మేము భూములు ఇచ్చాము. రాష్ట్ర భవిష్యత్తుకి భూములు ఇచ్చాము. మరి ఒక్కసారి మనకి నాగార్జున రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు వైసీపీ ఆయన ఉన్నారు. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏం చేస్తారో వారిని అడుగుదాం. నాగార్జున రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు, రాధిక గారి క్వశ్చన్ ఏమిటంటే భూములు తీసుకున్నారు, అక్కడ రాజధాని నిర్మించలేదు, అట్లీస్ట్ దానికి కౌలు కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ఆ రాజధానిలో భూములు ఏవైతే తీసుకున్నారో దానికి సంబంధించిన రైతులు గుండె ఆగి చనిపోతే దాదాపుగా ఒక 300 మంది, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించలేదు. ఇది రాధిక గారి క్వశ్చన్. ఏమంటారు మీరు? ఏం చెప్తారు సమాధానం? ముందుగా నేను చెప్పేది ఏమంటేమ్మా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయిన తర్వాత పెట్టే బుట్ట సర్దుకొని ఇక్కడ విజయవాడకు రావడం జరిగింది. మొదటి పాయింట్. రెండవది వచ్చేసి ఇక్కడ ప్రజలు మన రాజధాని కావాల్సిన భూమి వరకు తీసుకోకుండా 1000 ఎకరాలను తీసుకొని దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు బయటపడ్డ ఎవరికి ఎన్ని 100 ఎకరాలు వచ్చినట్టు కూడా ప్రభుత్వం బయటికి తీసింది కూడా చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక వ్యాపార రీతిగా జరిగిందే కానీ ఇంకొకటి కాదు. నాగార్జున రెడ్డి గారు, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే రాజధాని అమరావతి రైతులు ఉద్యమం స్టార్ట్ చేసి 1500 రోజులు అయింది, వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇదేనండి మన టాపిక్. దీనికి సంబంధించి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? మేము అదే చెప్తున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు ఒకటే 3 రాజధానుల మీదనే కట్టుబడి ఉన్నాడు. శ్రీకృష్ణ కమిటీ ఏ విధంగా ఇచ్చిందో దాని మీదనే భవిష్యత్తులో మళ్ళీ ఈ రాజధానుల అభివృద్ధి, ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే మళ్ళీ ఉద్యమాలు వస్తాయని చెప్పే ఉద్దేశంతోనే అటు ఉత్తరాంధ్రలో కావచ్చు, ఇటు రాయలసీమ కర్నూలులో కావచ్చు 3 చోట్ల పెట్టాలని చెప్పే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. కానీ వేరే ఉద్దేశంతో రైతులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. గత 4 సంవత్సరాలు కూడా రైతులకు వాళ్ళకు కౌలు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా తొందరలోనే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు కూడా పడతాయి. దాంట్లో ఏ అనుమానము లేదండి. అందులో ఒకటి, ఈ ప్రతి విషయంలోనూ కూడా కోర్టులతో పోవడము, టీడీపీ వాళ్ళు కోర్టులో అడ్డంకులు కల్పించడము, దానికి 3 రాజధానులకి ముందుకు పోనీకుండా సాగనీయకుండా చేయడం వల్లనే ఇంత ఆలస్యం జరిగిందనేది కూడా మేము చెప్తున్నాము. అంటే 34,000 ఎకరాల భూమి ఇస్తే అందులో ఒక 5% పేదలకి ఇళ్లకి సంబంధించి టిట్కో ఇళ్లు నిర్మించిస్తాము అని హామీ ఇచ్చారు అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఆవిడ చెప్తోంది అది. సో మరి దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ఏమైనా ఇళ్లు నిర్మించారా? అదే దానికి కూడా కోర్టు పోయారు కదా. దానికి పునాది ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఒక్కొక్కరికి 1 సెంటు స్థలం ఇస్తే ఆ స్థలంలో ఒక సమాధికి చనిపోతే సమాధికి సరిపోదని చెప్పేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేయడము, మళ్ళీ దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా
కోర్టు ద్వారా అందరిని నిలబెట్టడం కూడా జరిగింది. అందువల్లనే అక్కడ ఇల్లు కూడా ఆగిపోవడం కూడా జరిగింది. ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీదవారందరికీ కూడా ఇచ్చేదానికి ఇప్పటికి కూడా సిద్ధంగానే ఉంది కట్టుకునేదానికి. కానీ ఈ ఆటంకుల వల్ల ఇక్కడ నిలిచిపోయాయి. 3 రాజధానులు చెప్పడం కూడా దళితులు కూడా 3 రాజధానులు కావాలని చాలా సంవత్సరం పై నుంచి వాళ్ళు కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారు. మరి వీళ్ళు కూడా పాదయాత్రలు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. మరి వారిని నేను విమర్శించడం లేదు, కానీ ఇటు 2 సైడ్లో కూడా నిరసనలు ఈ పక్క జరుగుతున్నాయి, ఆ పక్క జరుగుతున్నాయి. కానీ మా పార్టీ 3 రాజధానుల మీదనే రేపు ఎలక్షన్ లో కూడా 3 రాజధానుల మీదనే మేము ఎలక్షన్ లో కూడా పోతున్నాం. దాంట్లో ఇటువంటి ఓకేనండి. ఒక్కసారి రఫీ గారు టీడీపీ నేత ఆయన ఉన్నారు, ఆయన వర్షన్ ఏంటి అని అడుగుదాం. రఫీ గారు చెప్పండి. మరి వైసీపీ ఏమంటోంది అంటే టిడ్కో ఇళ్ల కోసం కేటాయించిన భూములో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు అవుతాయి, అందుకనే దానిపైనే మేము ఒక సమీక్ష లాంటిది చేస్తున్నాము, అవి ఎందుకు పనికి రావు అని చెప్పి ఆయన అంటున్నారు. మీరేమంటారు? అంటే మీ హామీలను ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగానూ కూడా పరిగణలోకి తీసుకోవట్లేదని అనిపిస్తోంది. నమస్కారం మేడం, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అలాగే పిఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. రాజధాని ఉద్యమ నేతలు, రాజధాని ఉద్యమం చేస్తున్నటువంటి మహిళలు, రైతులు వాళ్ళు చేస్తున్నటువంటి సమయం 1500 రోజులైంది. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మొక్కవోనే ఆత్మస్థైర్యంతో వాళ్ళు ప్రతిరోజు టెంట్లో కూర్చొని ఆందోళన చేస్తూ ఉన్నారు. అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. పొత్తి గడుపుల్లో బూటు కాళ్లతో పోలీసులు తన్నారు, మహిళల్ని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు, ఎన్నో కేసులు పెట్టారు. రాజధాని ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. 1 కాదు 2 కాదు, అక్కడ ఒక కాశ్మీర్ బార్డర్ని తలపించేటువంటి పరిస్థితులు సృష్టించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఆ దారి అమ్మట పోతూ ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ధర్నాలు, నిరాహారదీక్షలు, రాస్తారోకోలు, పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ఒకరోజైనా ఆగి మాట్లాడతామనేటువంటి మనస్సు లేనటువంటి పాశవికమైనటువంటి హృదయం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. వాళ్ళు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సిఆర్డిఏ. నువ్వేం చేస్తావో చెప్పు. 3 రాజధానులు అన్నావు, 1 రాజధాని ఇక్కడే ఉంటుంది అన్నావు. మరి ఎందుకు ఏ ఒక్క ఇటుక పేర్చలేదు దాని మీద? ఇక్కడ ఉండేటి 1 రాజధాని ఇక్కడ ఉంటుందని చెప్పినప్పుడు నువ్వు ఏ అభివృద్ధి చేశావు? అభివృద్ధి చేయకపోగా విధ్వంసం చేశావు. అక్కడ ఉండేటువంటి ఎంపీ నందిగామ సురేష్ మనుషులు రోడ్లు కూడా తవ్వుకొని గ్రావెలు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రోజు అక్కడ ఉండే పైపులు కోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, ఐరన్ పైపులు. ఈ రకమైన అక్కడ ఇసుక ఆల్రెడీ దోచేశారు. అక్కడ ఎల్ఎన్టీ దాచినటువంటి ఇసుకని రాత్రులు లారీలతో పెట్టుకొని దోచేశారు. ఇవాళ 3 రాజధానులు అంటాడు. అసెంబ్లీలో బిల్లు వెనక్కి తీసుకున్నాడు, హైకోర్టులో కేసు వెనక్కి తీసుకున్నాడు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు వచ్చే ఏప్రిల్ వరకు నేను అప్పుడు విచారిస్తాం కేసు అని చెప్పింది. ఈ మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి. 1500 రోజులు పోరాటం చేసినటువంటి రైతులు ఇంకొక 80 రోజులు, 1580 రోజులు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. రాజధాని అమరావతి పనులు శరవేగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా జరుగుతాయి. రైతులకి నేను బీఆర్కే న్యూస్ ద్వారా నేను చెప్తా ఉన్నా, మీరు అధైర్యపడొద్దు. మీలో అసలు ఆ అధైర్యం అనేటువంటి మాటే లేదు. మీరు ప్రాణాలు ఎదురుండి పోట్లాడారు. మహిళలు అయితే అసలు ఎంత రాటు తేలిపోయారో అనేక విషయాలు గమనిస్తూ అనేక సార్లు మీడియా ముందు వచ్చి సభల్లో మాట్లాడారు. నేను కూడా అనేక సభల్లో రాజధాని ప్రాంతంలో తిరిగా. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అయినటువంటి అమరావతి రాజధాని ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. 3 ప్రాంతాల్లో కూడా రాయలసీమలో 2 ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్రలో 1 ఎమ్మెల్సీని ప్రజలు గెలిపించారు. ప్రాంతాలకు సంబంధం లేకుండా రాజధాని అమరావతి అని చెప్పారు.
ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 30,000 ఎకరాలు కావాలన్నాడు. 30,000 ఎకరాలు అయితేనే రాజధాని ఉంటుందని చెప్పాడు. అలాగే ప్రాంతాల మధ్య విద్వేషం పెట్టకూడదు, సెంటర్ పాయింట్ లో ఉంది. వన్ మినిట్ ఇది సెంటర్ లో ఉంది, నది ఉంది, 2 నగరాలు ఉన్నాయి కాబట్టి ఇది మంచి రాజధాని అని చెప్పాడు. ఎన్నికల్లో నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, దాన్ని చంద్రబాబు నాయుడు ఆలస్యం చేస్తున్నాడు, నేను తొందరగా దీన్ని కడతానంటే వాళ్ళ చెల్లి తల్లి కూడా అదే మాట చెప్పారు. ఇవాళ షర్మిల చెప్తుంది 3 రాజధానులు ఏమైనా, 1 రాజధాని కూడా లేదు, అసలు రాజధాని ఉందా లేదా అని చెప్పి ఆమె అడుగుతుంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆ రోజు షర్మిలానే ఈ ప్రాంతంలో వచ్చి మాట్లాడింది, రాష్ట్ర వ్యాప్తంగా చెప్పింది. కాబట్టి ఇలాంటి అబద్ధాలు కోరైనటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు తక్షణం దించాలని చెప్పి అనుకుంటారు. ఆయనకు కూడా తత్వం అర్థమైంది, పరిస్థితి అర్థమైంది. నేను హ్యాపీగా దిగిపోతాను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి నిన్న సిఎన్ఎన్ ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఆయనకి తెలిసిపోతా ఉంది 3 ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, మన పని అయిపోయింది అనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రైతు ఉద్యమ నేత తిరుపతిరావు గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. తిరుపతిరావు గారు, 1500 రోజులుగా దాదాపుగా ఉద్యమం చేస్తున్నారు. మరి మీకు ఎలాంటి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే కౌలు అందడం లేదంటున్నారు. పోనీ భూములకి సంబంధించి ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా, రాజధానికి సంబంధించి ఏమన్నా డిక్లరేషన్ వచ్చిందా అంటే వాళ్ళు ఏమి చేయలేదు అని చెప్పి ఇప్పుడు ఒక రైతు రాధిక గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే సిఆర్డీఏ చట్టం ప్రకారం అగ్రిమెంట్లోని అంశాలను కూడా తుంగలో తొక్కారు అని చెప్పి రైతులు అంటున్నారు. 300 మంది రైతులు గుండాగి చనిపోతే వాళ్ళకి ఎలాంటి అండదండలు లేవు గవర్నమెంట్ నుంచి అని కూడా అంటున్నారు. మీరు ఒక ఉద్యమ నేతగా ఉన్నారు, రైతు ఉద్యమ నేతగా ఏం చెప్తారు అమరావతి ఉద్యమ రైతుగా? ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. మరీ ముఖ్యంగా నాగార్జున రెడ్డి గారు అంటే వాళ్ళు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే, గౌతమ బుద్ధుడి ప్రధాన అనుచరుడైనటువంటి అంటే ఆ గౌతమ మత ప్రచారకర్త అయినటువంటి నాగార్జున తిరిగిన భూమి మన అమరావతి. అటువంటి పేరు పెట్టుకొని ఆ ప్రాంతం గురించి అంటే వీరికి తెలుసో లేదో కానీ కొన్ని అవాస్తవాలకి కూడా రాష్ట్ర ప్రజలకి కొన్ని అవాస్తవాలను ప్రచారం చేసే పనులు ఇంకా ఉన్నారు. ఇప్పటికీ మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు నాగార్జున రెడ్డి గారు. మీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్న విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు. హైకోర్టులో కూడా రిపీల్ చేసుకున్నారు 3 రాజధానుల బిల్లుని. మరి ఇంకా మీరు 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎన్నాళ్ళు ఇంకా మభ్యపెడుతున్నాం అనుకుంటున్నారు? అదేవిధంగా సెంటు స్థలం మేము ఇస్తామంటే కోర్టుకి వెళ్ళి ఆపుతామంటున్నారు. అయ్యా 3 రాజధానుల బిల్లుని ఏ విధంగా అయితే మీరు వెనక్కి తీసుకున్నారో అది చట్ట వ్యతిరేకమని ఎలా హైకోర్టు వారు చెప్పారు. అదే సిఆర్డీఏ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పార్లమెంట్ లో ఆమోదించబడినటువంటి బిల్లు ప్రకారం ఏర్పడేటువంటి సిఆర్డీఏ చట్టం ప్రకారం అక్కడ రైతులు ఇచ్చిన భూముల్లో రైతులు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చింది 34,000 ఎకరాలు అయితే ఇతర ఉమ్మడి అవసరాల కోసం రైతులు వదిలేసిన భూమి అంటే డొంకలు, గట్లు, కుంటలు ఇవన్నీ కలిపి ఇంకొక 20,000 ఎకరాలు ఉన్నాయండి. అంటే మొత్తం 54,000 ఎకరాల మాస్టర్ ప్లాన్ లో కేవలం రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాల్లోనే 5%, అది కూడా ఒక్కసారిగా ఇప్పుడున్న పేదలకి ఇచ్చేస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతానికి వలస వచ్చేవాళ్ళు కానివ్వండి, ఉద్యోగరీత్యా అక్కడికి వచ్చి స్థిరపడే వారికి కానివ్వండి, ఈ ప్రాంతంలో పెరిగే జనాభా వీళ్ళ పేదలకి అవసరాల కోసం కానివ్వండి, మాస్టర్ ప్లాన్ పూర్తయ్యే కాలానికి వదిలేసినటువంటి 5% భూములు కూడా ఈ 34,000 ఎకరాల్లోవి, 54,000 ఎకరాల్లోవి కాదు. వాటిని ఈ 5% అన్న దాన్ని 1,600 ఎకరాలు మేము అక్కడ పేదల కోసం అని R3 జోన్ లో కేటాయిస్తే అసలు అక్కడ మాస్టర్ ప్లాన్ లో లేనటువంటి R5 జోన్ అనే దాన్ని క్రియేట్ చేసుకొచ్చి ఇప్పుడు ఒక ప్రాంతంలో నాన్ పొల్యూటెడ్ ఏరియా కింద ఎలక్ట్రానిక్ సిటీ కింద డిక్లేర్ చేసిన దానిలో అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే అక్కడ వచ్చే ఈ ఐటీ ఉద్యోగాల ద్వారా అమరావతికి ఆదాయ వనరుగా మారిపోతున్న ప్రాంతంలో మీరు ఎక్కువ శాతం అక్కడ పేదలకు ఇల్లిస్తామని ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసే ఆలోచనతో అలాగే R5 జోన్ అనే ఒక కొత్త జోన్ తీసుకొచ్చి అది కూడా 29 గ్రామాల ప్రజలు నిర్ద్వందంగా తమ గ్రామ సభల తీర్మానాల్లో నిర్ద్వందంగా తిరస్కరించినటువంటి ఈ R5 జోన్ ని సిఆర్డీఏ కమిషనర్ గారి కలెక్టర్ అక్కడ వాళ్ళు ప్రపోజ్ చేయటం, వెంటనే సిఆర్డీఏ వారు ఆ భూముల్ని 2 జిల్లాల కలెక్టర్లకు ఇచ్చేయటం, నామమాత్రమైన రుసు మీద చెల్లించి వారు ఆ భూముల్ని వాళ్ళ కింద లేఅవుట్ కింద మార్చడం,
ఇవన్నీ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. మీకు తెలుసా తెలీదా నాకైతే తెలియదండి. సిఆర్డిఏ చట్టం ప్రకారం అక్కడ 5% భూమిలో దశల వారీగా ఒక్కసారిగా కాదు, మీరు మొన్న లేఅవుట్ ప్లాన్ చేసిన 52,000 ఈ సెంటు స్థలాలు 1,400 చదరపు ఎకరాల్లో వస్తున్నాయి. అంటే దశల వారీగా మాస్టర్ ప్లాన్ పూర్తయ్యే సమయానికి రావాల్సినటువంటి 1,600 ఎకరాలని మీ రాజకీయ అవసరాల కోసం ఇప్పటికిప్పుడు, అది కూడా రాజధానితో సంబంధం లేనటువంటి బయట వారం తీసుకొచ్చి, ఇదిగో వీళ్ళు పేదలకు వ్యతిరేకం, రాజధాని రైతులు పేదలకు వ్యతిరేకం, వాళ్ళ సొంత భూమికి వ్యతిరేకం అని ఇప్పుడే చెప్తా ఉన్నారు. మీరు కోర్టులో కేసులు వేశారని. కోర్టులో కేసు ఎప్పుడేస్తారు నాగార్జున రెడ్డి గారు? జనరల్ గా చట్టాలకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతున్నప్పుడు మాత్రమే కోర్టుకి వెళ్తారు తప్ప, ఈ రోజున మేము అడుగుతున్న కౌలు విషయం కూడా సిఆర్డిఏతో మేము చేసుకున్న చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం అడుగుతున్నాం తప్పితే ఒప్పందం లేని విషయం గురించి మేము అడగట్లేదు. కౌలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి మొన్న కూడా మీరు ఎవరినెవరినో తీసుకొచ్చి కడప నుండి వేరే ఒకరితో ఇంప్లీట్ చేయించి ఈ కేసులో మేము నుంచి మేము వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు, మాకు ప్రస్తుతం ఆర్థిక వనరులు సరిగా లేవు అంటే ఈ సమాధానాలు చెప్పేవారు. ఒకసారి చూడండి, ఇందాక మా రాధిక్ గారు చెప్తా ఉన్నారు, 7 కిలోమీటర్లు హెలికాప్టర్ తీసుకొని తిరిగే డబ్బులు ఉన్నాయి. రిషికొండలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి డబ్బులు 400 కోట్లు 500 కోట్లు ఉన్నాయి. ఇన్నిటి డబ్బులు ఉన్నాయి తప్ప భూములు త్యాగం చేసిన రైతులకు ఇవ్వాల్సిన, వాళ్ళ జీవనాధారం లేకుండా భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళ కుటుంబ ఖర్చులకు కానీ, పిల్లల చదువులకు కానీ, పెళ్లిళ్ళకి కానీ ఏ డబ్బులు వాడుకోవాలని చెప్పేసి మీరు వాళ్ళకి కౌళ్ళు ఇవ్వకుండా వేరే వేరే కారణాలు చూపిస్తున్నారు. నాగార్జున గారు ఒకసారి చెప్పండి. అలాగే ఈ సెంటు భూమి అన్న విషయం కూడా అది ఒప్పందాలకు విరుద్ధంగా ఉందని కోర్టులో వేశారు తప్పితే, ఒప్పందాలకు అనుకూలంగా ఉండుంటే, ఒప్పందాల ప్రకారం జరిగి ఉంటే మేము మాట్లాడలేదు. R3 జోన్ లో ఇవ్వమని చెప్పేసి మేము త్యాగం చేసిన భూముల్లోనే ఇచ్చారు తప్ప 54,000 ఎకరాలతో 5% అక్కడ కేటాయించాల R3 జోన్ లో పేదలకు ఇళ్ల కోసం. మరి మీకు పేదల మీద అంత చిత్తశుద్ధే ఉంటే మేము కోర్టులో వేసామని చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ హయాంలో 90-95% పూర్తయిన కిడ్పేయలు ఇవ్వకుండా మిమ్మల్ని ఎవరైనా ఏ కోర్టు ఆపించారో ఒకసారి చెప్పండి నాకు. వాళ్ళకి మొన్న ఇప్పుడు అది కూడా దానిలో అనేక వార్తలు వస్తాయి. దీనికి వాస్తవాలు ఎంతో డీటెయిల్ అని తెలియదు. 50,000 తీసుకొని 1,00,000 తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర లబ్ధిదారుల దగ్గర తీసుకొని వాళ్ళకి మీ ఇష్టానుసారం ఇప్పుడు కేటాయిస్తామని అంటే అనేక ఉద్యమాలు చేసిన తర్వాత మరి గత 4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని కిడ్పేయలు ఇవ్వకుండా ఆపింది వస్తారు రాజధానిలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఆపారు మిమ్మల్ని? ఈ రోజు ఏదో వీళ్ళు కోర్టులో కేసు వేసి పేదలకు వ్యతిరేకంగా కేసులు వేశారు, ఇళ్ళ ఇవ్వకుండా ఆపుతున్నారని చెప్తా ఉన్నారు కదా. అలాగే ఇందాక మీరు చెప్తా ఉన్నారు ఏదో అనేక వేల ఎకరాలు తీసుకున్నారు, దానిలో స్కాములు జరిగినాయి, అవి జరిగినాయి, ఇది జరిగినాయి అని. మీరు పెద్దలు చెప్పే సామెత కూడా మీకు గుర్తుందో లేదో, ఇంట్లో ఎలక దూరిందని మీరు అనుకుంటే ఇల్లు తగ్గ పెట్టుకుంటారు, ఎలకను పట్టుకుంటారు. మనం ప్రస్తుతం వైసీపీ నాగార్జున రెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. నాగార్జున రెడ్డి గారు, ఎందుకు గవర్నమెంట్ ఎవరైతే భూములు ఇచ్చారో అమరావతి రాజధాని కోసం వాళ్ళని ఒక్కసారి పిలిచి ఎందుకు ఒక్క భరోసాగా ఒక్క మాట చెప్పలేకపోతోంది అనేది వాళ్ళ వర్షన్, ఏం చెప్తారు? అది అంటే వారికి చెప్పేది వాళ్ళు మాకు రాజధానికి సంబంధించిన భూములు ఇవన్నీ ఇవ్వాలి, ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు ఒకే పంతం మీద ఉన్నప్పుడు దానికి డిస్కషన్ చేసే అది ఏముందండి. ఇప్పుడు ఆల్రెడీ 4 సంవత్సరాలు వాళ్ళకు కౌలు డబ్బులు ఇచ్చారు, ఈ సంవత్సరం ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఒకటి టిక్కో ఇళ్ళ గురించి, టిక్కో ఇల్లు గత ప్రభుత్వంలో కొంత వరకు చేశాయి, అవన్నీ మధ్యలో నిలిచిపోయాయి. అవన్నీ వాళ్ళు భూములు ఇచ్చింది కౌలు కోసం కాదు కదా. కాదు, అంటే మీరు ఇవ్వడం లేదు డబ్బులు అని చెప్తే దానికి చెప్తున్నారు. వాళ్ళు ఉద్యమం చేస్తుంటే పిలిచి మాట్లాడాలి కదా ప్రభుత్వం అనేది, పిలిచి మాట్లాడాలి కదా. ఎప్పుడైనా మాట్లాడారా? దీని బ్యాక్ ఉండేది చంద్రబాబు నాయుడు గారండి. అలా కాదు, బ్యాక్ ఉండేది కాదండి, బ్యాక్ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఉండే అన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, షర్మిల ఉంది, బిఎస్పీ ఉంది, బీజేపీ. అవును, మీరు అప్పుడు ఎలక్షన్ లో మీరు తెచ్చుకున్నారు, ఇప్పుడు ఆమె వచ్చింది. మీరు మొన్న తెచ్చుకున్నారు ఎలక్షన్ లో. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి ఆ ఉద్యమం వెనక. వాళ్ళు సంఘీభావం చెప్పారు. చంద్రబాబు ఒక్కడే కాదు ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళని పిలిచి మాట్లాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఇప్పుడు నిన్న జరిగిన అంటే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్ లో 3 రాజధానులనే జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. పంచాయతీలు కానీ అన్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అదే కాదండి, అక్కడ ఎన్నికలే జరపలా. రాజధాని ప్రాంతంలో అన్ని జరగాల. మీరు చెప్పేది ఆ 3 మండలాలు అలా 3 మండలాలు కాదు, 3 మున్సిపాలిటీల్లోనే జరగలేదు ఎన్నికలు. 3 రాజధానుల మీద జరగల, స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగినాయి.
అంతేగాని మీరు అసెంబ్లీ ఎన్నికల్లో నేను వస్తే అమరావతి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే కడతాను అని చెప్పి మాట్లాడినటువంటి మాట ఏమైంది? దాని కదా మీరు ఫేస్ చేయాలి ఇప్పుడు. అది ఆయన చెప్పనే లేదు. ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పినాడని చెప్తున్నాడు కానీ ఆయన అసెంబ్లీలో బాయ్కాట్ చేసేసి అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి మీరు వినకపోతే, మీరు చూడకపోతే, మీరు వినకపోతే 30,000 ఎకరాలు కావాలని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పాడు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, 3 ప్రాంతాల మధ్య కాదు, చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, అందుకనే నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఎన్నికల్లో కూడా చెప్పాడుగా. మంగళగిరి వచ్చి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అదే నేను వేగంగా కడతాను, మా అబ్బాయి వస్తే తొందరగా కడతాడు, చంద్రబాబు నాయుడు లేట్ చేస్తున్నాడు, మా అన్న వస్తే చాలా తొందరగా కడతాడని చెల్లి కూడా చెప్పింది కదా ఆ ప్రాంతంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు. ఇలాగ మాటలు మార్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు చేతరించుకుంటున్నారు. అందుకనే ముఖ్యమంత్రికి తెలిసి నేను దిగిపోవటం సంతోషంగా దిగిపోతానని చెప్పాడు నేను. ఆయన ఆ విధంగా చెప్పలే. ఇండియా టుడేలో నా వల్ల లబ్ధి జరిగింది ఉంటేనే మీరు నాకు ఓట్లు వేయండి, నా వల్ల మీకు అందరికీ లబ్ధి జరిగింటే ఓట్లు వేయండి. మొట్టమొదటి నాయకుడు ఇంతవరకు జరగలేదు కదా. ప్రతి కుటుంబానికి లక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఎవరికి లబ్ధి జరగల. 2,53,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టకుండా, ఆఫీసు తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా, ప్రతి ఒక్కరికి టీడీపీ వాళ్ళు అనకుండా, వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అనకుండా లక్షల మళ్ళీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారో అదే బడ్జెట్, అదే కథ. ఇప్పుడు జరిగేది కూడా అదే బడ్జెట్. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగినా కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆగండి మీరు, రాధిక నేను చెప్తా రాగండి. ఏమంటే 2,37,000 కోట్ల రూపాయలు ఈ చేత్తో ఇచ్చాడు. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి లాగేశాడు. పెట్రోల్ మీద 12 రూపాయలు లాగాడు, ఇంటి మీద ప్రతి సంవత్సరం 15% మీద లాగాడు, చెత్త మీద పన్నేశాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు, అన్ని రకాలైనటువంటి అన్ని రకాలుగా పెంచింది కేంద్ర ప్రభుత్వము. గతంలో తెలుగుదేశం పెంచాడు కానీ కాదండి. కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించితే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తగ్గించిన, ఆంధ్రప్రదేశ్ ఒకటే తగ్గించలా. కర్ణాటకలో 12 రూపాయలు తేడా ఉంది, ఇక్కడికి అక్కడికి వాళ్ళు తగ్గించారు, 10 రూపాయలు తగ్గించారు అక్కడ. అలాగా అన్ని రాష్ట్రాల్లో తగ్గించారు, ఈయన నేను తగ్గించనన్నాడు. కాబట్టి ఈ దోపిడీ ఈ చేత్తో ఇచ్చాడు, ఈ చేత్తో తీసుకున్నాడు, అందులో అందరూ వ్యతిరేకిస్తున్నారు. అందరూ సంక్షేమ పథకాల పేరు మీద జరుగుతున్నటువంటి ఈ మాయ తెలుసుకున్నారు. ఆటో వాడికి సంవత్సరానికి 10,000 ఇస్తాడు, వాడి మీద రకరకాల ఇదేసి ఛార్జీలు వేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఆటోల మీద రఫీ గారు ఈ రోజు మన టాపిక్ రాజధాని అమరావతి ఉద్యమం స్టార్ట్ అయి 1500 రోజులైంది. దీనికి స్టిక్ అవుదాం. అందరూ అతను ముఖ్యమంత్రి గురించి తీసేయాలని చెప్పి అనుకుంటా అన్ని వర్గాల ప్రజలు అతను వ్యతిరేకిస్తున్నారు. అన్ని ప్రజలు వ్యతిరేకరిస్తున్నారో స్వాగతిస్తున్నారో. రేపు జరగబోయేది ఇంకా 2-3 నెలలు లేవు. 80 రోజుల్లోనే 70 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం. రాష్ట్రం వదిలిపోతాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. జగన్ అన్న 175కు 170 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. మనం ప్రజలకు సంక్షేమం చేశాము ధీమాతో మా నాయకుడు ఉన్నాడు. మీ పార్టీలన్నీ ఒకటైనా కూడా సింగల్ గానే వస్తాడు. మీతో వచ్చే పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా పొత్తులతో తప్ప ఎప్పుడు సింగల్ గా రాలేదు. మీతో వచ్చే పార్టీ మీతో కుటుంబ సభ్యులే రావట్లేదు, పార్టీలో కూడా. రఫీ గారు మీరు రైతుల పక్షాన ఉన్నాము అంటున్నారు కదా, మరి మీ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మీరు
అంతకుముందు ఇచ్చిన హామీలని కూడా నెరవేరుస్తారా? సిఆర్డీఏ చట్టంలోకి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు అమలు చేసి చూపిస్తారా? నన్ను అడుగుతున్నారా? అవునండి, ఎందుకంటే మీరు ఇంత అనర్గళంగా ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు మీ మీద కూడా నమ్మకం పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఎన్నికల తర్వాత మీరు అంటున్నటువంటి ఈ అంశాలన్నీ నెరవేరుస్తారా? ఏమండి, రాజధానికి మాస్టర్ ప్లాన్ చేసింది మా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజలు 34,000 ఎకరాలకు భూమి ఇచ్చారు. ప్రపంచంలో ఏ నాయకుడికి ఇవ్వలేదు ఈ రకమైనటువంటిది. జగన్మోహన్ రెడ్డి 10 ఎకరాలు తీసుకోలేడు రైతుల దగ్గర. రాయలసీమలో తలకిందులు పెట్టి కాళ్ళు పైన పెడుతున్నాడు. అక్కడ సోలార్ ప్రాజెక్టుకి భూములు రైతులు ఇవ్వకపోతుంటే మేము వస్తాం, సిఆర్డీఏని పునర్నిర్మిస్తాం. ఈసారి సంవత్సరం లోపల నవనగరాలు కట్టి చూపిస్తాం. అక్కడ ఒక సంవత్సరం లోపల 6 నెలల్లో రాజధాని బిల్డింగ్లన్నీ కడతాం. ఈ దేశంలో ఒక మోడల్ రాజధానిగా చేసి చూపిస్తాం. అందుకనే ఇవాళ 1500 రోజులైంది. 70 రోజుల తర్వాత మీరు చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్లో ఎత్తేసిన దగ్గర నుంచి, నిరుద్యోగులకు భృతి ఎత్తేసిన దగ్గర నుంచి, షాదీ ముబారక్ డబ్బులు ఆపేసిన దగ్గర నుంచి, విదేశీ విద్యకి డబ్బులు ఇవ్వకుండా ఆపేసి ఇప్పుడేదో అంబేద్కర్ పేరు తీసి ఆయన పేరే పెట్టుకున్న దగ్గర నుంచి ఇలాగ వందలు చెప్పుకోవచ్చు. కానీ కేసీఆర్ ఓడిపోవటానికి 10 అంశాలే కారణం అని చెప్పారు అక్కడ ఉండేటువంటి మేధావులు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి 1000 కారణాలు ఉన్నాయి. 740 హామీలు ఇచ్చాడు పాదయాత్రలో. దాన్ని ఇంతవరకు ఒక్కటి కూడా అమలు జరపలేదు. మద్యపాన నిషేధం పెడతారని చెప్పి మహిళలకి మోసం చేశాడు. వాళ్ళందరూ ఇవాళ అది చెప్పాడు, ప్రజల్లో చెప్పి వాగ్దానాలు చేసి చేయకపోతే కాళ్ళని పట్టుకోమన్నాడు జగన్మోహన్ రెడ్డి. రేపు ప్రచారానికి వచ్చినప్పుడు కాళ్ళరే పట్టుకుంటారు ప్రజలు. నువ్వేం చెప్పావు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా, లేదా ఓట్లు అడగరని చెప్పావు. కాబట్టి రేపు మహిళలు రెడీగా ఉన్నారు కాళ్ళను పట్టుకోవడానికి. ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ కూడా బంగాళాఖాతంలో కలిసిపోవటం ఖాయం. ఏమైనా ఉంటే నాగార్జున రెడ్డి గారు ఆన్సర్ ఏంటో విందాం. నాగార్జున రెడ్డి గారు, అంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించడం కాదు, పేదవారి కంటే ఎస్సీ ఎస్టీలకు టిట్కో ఇల్లు నిర్మించి ఇవ్వండి అని అడుగుతున్నారు. దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? టిట్కో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. ఇవ్వలేదండి, అలాగే ఉన్నాయండి, ఇవ్వలేదండి. 23 లక్షల పట్టాలు ఇచ్చి 21 లక్షల అయ్యి కాదండి. మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే. ఏమండి అక్కడ ఉండడానికి అవకాశం లేదు. హామీలు 2019లో 640 హామీలు ఇచ్చి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆ నిరుద్యోగం చేసి డాక్రా గ్రూపులకు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు, 0 అన్నాడు, రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు. ఏమి చేశారండి ఇవన్నీ? ఎందుకంటే మీరు భ్రమలో ఉన్నారు. మీరు వస్తుందని మీరు చెప్తారు, మేము వచ్చిందా మాకు వస్తుందని మేము చెప్తాం. కానీ ప్రజలే నిర్ణయితారు, న్యాయ నిర్ణయితలు. ఒక్క విషయం చెప్పండి నాగార్జున రెడ్డి గారు, ఎన్నికల ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే మధ్యలో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు ఆ 3 రాజధానుల్లో ఒకటైనటువంటి అమరావతిని ఎటు పాల్పోకుండా ఉంచేశారు. అంటే ఎలాంటి నిర్మాణం కానీ ఏమీ జరగట్లేదు అది అమరావతి రాజధాని అనుకోవడానికి. ఏం చెప్తారు? ఒకటి విషయం, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా వెళ్ళబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరం విజయవాడకు వచ్చాడు రాజధాని నిర్మిస్తానని. గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అమరావతిని భ్రమరావతిగా చూపించాడు. టెంపరీ తప్ప ఎక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడైనా కట్టాడా? అది భ్రమరావతి లీకేజీలు, దానికి డబ్బులు ఎంత పెట్టారు? దానికి డబ్బు పోతా ఉంది. శ్రీకృష్ణ కమిటీ చెప్పారు, అది కాదు శ్రీకృష్ణ కమిటీ అమరావతి సేఫ్ జోన్ కాదని కూడా చెప్పడం జరిగింది. ఆయన బిజినెస్ పరంగా చేసేదే తప్ప ఇంకొకటి కాదు. ఈ పొద్దు అన్ని లక్షలు పెట్టి డబ్బులు పెట్టి ప్రజలకు ఏమొస్తుంది? ప్రజలందరూ ఇప్పుడు
ప్రజలంతా చైతన్యవంతులైనారు, ప్రజలంతా కూడా తెలుసుకుంటున్నారు ఎక్కడ ఎవరు మోసం చేశారు, ఎవరు చెప్పారు, ఎవరు చేశారు. అది కాదండి, ఇప్పుడు మనం వాదించుకోవడం కాదు. రేపు దగ్గరలోనే ఉంది ఎలక్షన్స్ లో, ప్రజలే ఒక్క నిమిషం రవి గారు, నాగార్జున రెడ్డి గారు, ఎవరు గెలుస్తారు తిరుపతిరావు గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, వీళ్ళ హామీలను మీరు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? మీకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? చెప్పండి. ఏంటమ్మా? ఏమండి, ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే జరిగిన 5 సంవత్సరాల కాలాన్ని కనుక తీసుకుంటే మనం ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి మీద ఒక నమ్మకం కలగాలంటే ఆ వ్యక్తి గత చరిత్రని చూస్తే ఎవరైనా నమ్ముతారు. హైదరాబాద్ వంటి నగరాన్ని విశ్వనగరంగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసే ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కడా లేని రైతులు రఫీ గారు చెప్పినట్టు 34,000 ఎకరాలకి రైతులు ఇచ్చారు అంటే అది ఒక మేనేజ్మెంట్ లో మన హార్వర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్స్ లో ఒక పార్ట్ గా కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉందని. ఎందుకంటే గతంలో ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఒక హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా చేశారు ఆయన, అదే విధంగా అంతకు ముందు కూడా హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా సంపద సృష్టించడం ఎట్లా, అభివృద్ధి చేయడం ఎట్లా, ఆ వచ్చిన సంపద ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయడం ఎలా తెలిసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నమ్మబట్టే ఆ ప్రాంతంలో 34,000 మంది రైతులు భూములు త్యాగం చేయడం జరిగింది. సరే, ఆ సమయంలో ఇందాక నాగార్జున రెడ్డి గారు చెప్తా ఉన్నారు మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని. చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో సంకల్ప యాత్ర చేస్తూ పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతంలో కూడా తిరుగుతూ అక్కడ ప్రజలకు చెప్పిన మాటలు ఏమిటంటే, నీ భూమి ఇవ్వని నిరుపేదలకి చంద్రబాబు నాయుడు గారు వీరు వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నవారు, వ్యవసాయం పోతుంది కాబట్టి ఇక్కడ వీరికి ఆదాయం చూపించాలనే ఉద్దేశంతో 2,500 రూపాయల నెలవారీ పెన్షన్ ఆయన ఆ రోజున అమలు చేస్తే 2,500 సరిపోతే నేను వస్తే 5,000 ఇస్తాను. అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చింది 1250 గజాలు 1450 గజాలు, నేను వస్తే ఇంకో 200 గజాలు ఎక్కువ ఇస్తా. దీనంటికి మించి రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్, అలాగే ప్రభుత్వ అవసరాలు, ప్రభుత్వ సంస్థలు అన్నిటికీ పోను 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రైతులు అక్కడ సమకూర్చి పెట్టారు. ఈ 10,000 ఎకరాలు నేను ఏ విధంగా చేస్తానో మీరు చూడండి అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసిన వ్యక్తి. సరే, ఇందాక చెప్పాను నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నాను, నగరం ఎలా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన అందరూ తెలిసినయే. రాజధాని ప్రాంత వాసులుగా మాకు ఆయన చెప్పిన మాటలు ఆ రోజున ఈ అబద్ధాలన్నీ చెప్పి నేను రాజధానిని నిర్మించడం అనేది చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు, ఎలాగో నేను చూపిస్తాను అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానులని అక్కడ ఏమీ నిర్మించడం చేత కాదు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులకి నిర్మించడం చేతనవుతుంది, విధ్వంసం చేత కాదు చంద్రబాబు నాయుడు గారి వారికి. కొంతమందికి విధ్వంసం తప్ప నిర్మాణం అనేది కానీ అభివృద్ధి అనేది కానీ వాళ్ళకి ఏ కోసాన్ని అర్థం కాని విషయాలు. ఆ విషయం ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజునే ప్రజావేద కూలగొట్టడంతోనే అతను ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, ఈ రాష్ట్రం ఎలా మారబోతుందో కొంతమంది మేధావులు గ్రహించగలిగారు. ఈ విధమైన ఆలోచనతో ఉన్న వ్యక్తి విధ్వంసం తప్ప నిర్మాణం కానీ అభివృద్ధి కానీ చేయలేరు అని. ఇక ఇందాక నుంచి కూడా చెప్తుంది 2,50,000 3 లక్షలు ఏదో లక్షల కోట్లు చెప్తా ఉన్నారు. బటన్ నొక్కి మేము ఇది చేశామని చెప్తున్నారు తప్ప నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నాగార్జున రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్క భవనం నేను నిర్మించగలిగాను అని మీ ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. ఇదిగో ఈ సంస్థ నేను తీసుకురాగలిగాను, ఈ రాష్ట్రం కోసం ఈ అభివృద్ధి చేయగలిగాను, ఈ 100 మందికి ఉద్యోగం తీసుకురాగలిగాను, ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి చేయగలిగాను అని ఒక్కటైనా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు మీరు ఎవరిని నమ్మాలి అని. ఇటువంటి వ్యక్తిని ఏ విధంగా నమ్ముతారు? అమరావతి ప్రాంత వాసులుగా మేమే కాదండి, సరే మాదంటే ప్రత్యక్ష పోరాటం. అక్కడ రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజలు కూడా ఏ విధంగా నమ్మగలరు ఈ వ్యక్తిని? నేను రాష్ట్రంలో ఉన్న వేరే వ్యక్తుల గురించి అట్లాగే మేము రాష్ట్రం కోసం భూములు ఇచ్చాను ఎందుకు చెప్తున్నామంటేనండి, అమరావతిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం కనుక డెవలప్ అయితే ఇక్కడ మేము కింద చెప్పినటువంటి 8-9 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ని డెవలప్ చేసుకోవడంతో పాటు అక్కడ వచ్చే ఉపాధి కల్పన ద్వారా ఆదాయం ద్వారా సంక్షేమ పథకాలు 13 జిల్లాల సంక్షేమ పథకాలు మొత్తాన్ని సమకూర్చగల కెపాసిటీ ఒక అమరావతి నగరానికి ఉండేది. ఏ విధంగా ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ మొత్తాన్ని చేస్తుందో అటువంటి అభివృద్ధిని రాష్ట్రపతికి దూరం చేశాడు ఈ వ్యక్తి. అదే విధంగా ఇందాక నాగార్జున రెడ్డి గారు అంటున్నారు అది గ్రాఫిక్స్ అది ఇదని. మరి ఏ గ్రాఫిక్స్ అయితే అక్కడ ఎకరం 5 కోట్లకి మీరు ఆప్షన్ పిలిచారు సార్, ఒకసారి చెప్పండి. అంటే ఎక్కడ అభివృద్ధి జరిగిన ప్రాంతంలో ఎకరం మీరు 5 కోట్లు, ఎక్కడ ఎడారిలోనూ శ్మశానంలో పోయి మీరు ఎకరం 5 కోట్లు అంటే ఎవరు వచ్చుకుంటారా? ఏ ఉద్దేశంతో మీరు పిచ్చిపాలెంలో 5 కోట్లు, నవలూరు దగ్గర ఎకరం 6 కోట్లు, ప్లాట్ 6 కోట్లు పెట్టి ఆప్షన్ పిలిచారండి? అలాగే నవలూరు దగ్గర రెసిడెన్షియల్ వేసి 17,000 రూపాయలు
పెడితే ఏ ప్రాంతంలో అయినా సరే ప్రజలు రావాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా, అక్కడ ఒక ఆస్తిని కొనాలన్నా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి. మీరు ఎడారి కింద గత ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా జరిగినటువంటి నిర్మాణాలను ఆపేసి మీరు గ్రాఫిక్స్ లో ఇంకోటి అన్నప్పుడు మరి గ్రాఫిక్స్ లో లేఅవుట్ ఎందుకు వేశారండి? మరి గ్రాఫిక్స్ లో సెంటు స్థలాలు ఇస్తానని ఏ పేద ప్రజలను మోసం చేద్దాం అనుకుంటారండి? మరి ఏ గ్రాఫిక్స్ లో ఉందని చెప్పేసి ఆ రైతులు ఇచ్చిన భూముల్ని ఎస్బీఐకి వేరే బ్యాంక్ కన్సార్టియం తాకట్టు పెడతా అనుకున్నారండి. మరి ఇవన్నీ గ్రాఫిక్స్ అని తెలియవా మీకు? అప్పుడు మరి ఒక పక్కనేమో రైతులు ఇచ్చిన భూముల నుంచి ఏమో మీరు ఆదాయం పొందాలా, రైతులు ఇచ్చిన భూముల్ని మీరు అమ్ముకోవాలా, రైతులు ఇచ్చిన భూముల్లో మీ రాజకీయ అవసరాల కోసం పేదల్ని మభ్యపెట్టి అక్కడ సెంటు స్థలాలు ఇస్తామని ప్రచారం, సెంటు స్థలాలు ఇచ్చిన ప్రచారం మాత్రమే అంటున్నారు. ఎందుకంటే సెంటు స్థలాలు ఇవ్వడం చట్టరీత్యా అక్కడ కుదరని పని అని మీకు తెలుసు, మాకు తెలుసు, న్యాయస్థానానికి తెలుసు. అంటే ఆ ఉద్దేశంతో మళ్ళీ పేద ప్రజల్ని మోసం చేయటం, ఇవన్నీ కూడా రైతులు ఇచ్చిన భూముల్లో చేస్తా మళ్ళీ అక్కడ ఏదో కుంభకోణాలు జరిగినాయి, అవి జరిగినాయి, ఇది జరిగినాయి. కుంభకోణాలు జరిగితే 4 సంవత్సరాలు దాని గురించి కేసు పెట్టకుండా, లేకపోతే వెలికి చేయకుండా మిమ్మల్ని ఆపే శక్తి ఏంటి? ఇప్పుడు ఏదో స్కిల్ స్కామ్ అన్నారు, ఇంకో ఐఆర్ కేసు అన్నారు. అంటే రాజకీయం వెళ్తలేదు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు. మీరు ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేసి ఇక్కడ స్కామ్ జరిగింది అని చెప్పలేకపోయారు 4 ఏళ్ల నుంచి? ఎందుకంటే అక్కడ జరగలేదు కాబట్టి. ఆ విషయం మీకు తెలిసే ఇంకా ప్రజలు మభ్యపెట్టడం కోసం మీకు నిర్మాణం చేత కాదన్న విషయాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఒప్పుకోవడం ఇష్టం లేక 3 రాజధానులు అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల్ని ఏమార్చి వాళ్ళు మభ్యపెట్టి ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టి తద్వారా తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ఆ ప్రయోగం కూడా విఫలం అవడంతో ఇదేదో మనకే చూసుకునే భయం వేసి న్యాయస్థానం నుంచి కూడా 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. మీరు ఉండగా రాజధాని అభివృద్ధి చెందుతున్న నమ్మకం అయితే మాకు లేదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మా పరిష్కారానికి మా ఉద్యమం, మా న్యాయ పోరాటంతో పాటు రాజకీయ పరిష్కారం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవడమే మా రాజకీయ పరిష్కారం నేను నమ్ముతున్నాను. రాధిక గారు, అంటే కేవలం ఈ ఉద్యమంలో పురుషులు మాత్రమే కాదు, మహిళా రైతులు కూడా చాలా కీలక భూమిక పోషించున్నారు, చాలా పోరాటం చేస్తున్నారు. దీనికి సాక్ష్యమే జాతీయ మహిళా కమిషన్ స్పందన. ఆ టైంలో వాళ్ళు మీకు ఎలాంటి భరోసానిచ్చారు? అయితే ఇప్పుడు ఏ గవర్నమెంట్ పైన మీకు నమ్మకం కలిగే ఛాన్స్ ఉంది? అంటే ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంట్ మేర, లేకపోతే టీడీపీ కొన్ని హామీలు ఇస్తోంది, మేము వస్తే మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అని. ఎవరి మీద మీకు నమ్మకం ఉంది? ఎలాంటి నమ్మకం ఉంది? మాకు నమ్మకం అండి, గత ప్రభుత్వం చక్కగా అమరావతిని నిర్మించింది, మరి అక్కడ సచివాలయం కట్టింది, హైకోర్టు కట్టింది, మరి ఎన్నో బిల్డింగ్స్ కట్టింది. మాకు అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు తెలియజేసింది గత ప్రభుత్వం. రైతులను కూడా మరి చవి చూసాము అభివృద్ధి అంటే ఏంటో. మరి ఆ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరుగుతుంది, మరి అమరావతి రైతులకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి మరి ఆ పార్టీనే మేము నమ్ముతున్నాము అండి. మా 29,000 మంది రైతులు మేము నమ్ముతున్నాము. మరి ఈ రోజు మరి దిగిపోతున్నాను, హ్యాపీగా దిగిపోతున్నాను అని చెప్తున్నాడు. ఇదంతా కూడా డ్రామాయేనండి. ప్రజల్లో సింపతి కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదొక గేమ్ ఆడుతున్నారు. ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయనకి అబద్ధాలు ఆడటము, మాయ మాటలు చెప్పటము, తప్పుడు హామీలు ఇవ్వటము, తప్పుడు వాగ్దానాలు ఇవ్వటము, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని చేయటము, మేనిఫెస్టోలో పెట్టినటువంటి మళ్ళీ అమలు చేయటము, మరి అవన్నీ కూడా ముందుకు రావటము, మరి ఆయన ఎన్నో తప్పుడు హామీలు ఇవ్వటము, మరి జనాలను మోసం చేయటం, మరి నాకు డబ్బులు లేవు, కరోనా టైంలో డబ్బులు లేవు, ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టాలంటే మరి 1,000 కోట్లు కావాలి, లక్షల కోట్లు కావాలని చెప్పి చెప్తున్నాడు. మరి బిల్డింగ్స్ కి మరి ప్రతి ఒక్క బిల్డింగ్ కి వైసీపీ రంగులు ఎందుకేసాడండి? ఎన్ని రంగులు వేశారు? ఎంత ఖర్చు అయ్యింది? మరి ఎంత ఖర్చు అయితే మరి ఆ డబ్బులన్నీ పెట్టుకుంటే మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి నిన్నగా మొన్న చూసాం 3 కోట్లు పెట్టి మరి ఎవరైనా దేవదేవుని చూడటానికి దేవాలయాలకు వెళ్తాం. మరి అసలు మరి ఆ దేవుణ్ణే మరి తాడేపల్లి ప్యాలెస్ తీసుకొచ్చి 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క రోజుకి 3 కోట్లు ఖర్చు పెట్టారు. మరి అవన్నీ ఇస్తే ప్రజలకి ఎంత మేలు జరుగుతుందండి? మరి అవన్నీ కూడబెడితే ప్రజా రాజధాని కట్టొచ్చు కదా. మరి ఇవన్నీ నాశనం చేసి ప్రజల సొమ్మునంతా నాశనం చేసి మా దగ్గర డబ్బులు లేవు, మరి స్పెషల్ ఫ్లైట్లలోనేమో లండన్ వెళ్తాము, కూతుళ్ళ దగ్గరకు కూడా ప్రజల సొమ్ముతోటి కూతుళ్ళ దగ్గరికి వెళ్తాము. మరి ఎన్ని సొమ్ము అంతా ఎవరిది? ఈ సొమ్మంతా జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఏమైనా తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడా? ఇదంతా ప్రజాధనం. ఇదంతా ప్రజాధనాన్ని కూడగట్టడము, సంపద సృష్టించడం చేత కాదు. ఒక్క బొచ్చ సిమెంట్ వేసి ఒక్క ఇటుక పెట్టి రాజధాని కట్టడం చేత కాలేదు. 3 రాజధానులు కట్టలేదు, పోనీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఏమన్నా తీసుకొచ్చి మీరేమన్నా
విశాఖ ప్రజలను కానీ కర్నూలు ప్రజలను కానీ మీరేమైనా మోసం చేయలేదా? వాళ్ళకు కూడా తప్పుడు హామీలు ఇచ్చి నేను 3 రాజధానులు తీసుకొస్తాను, మీ ప్రాంతం నేను డెవలప్ చేస్తానని చెప్పి, అమరావతి కాదు రాజధాని అని చెప్పి వాళ్ళని మోసం చేశారు. ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు, అమరావతి కట్టడం చేత కాలేదు, మీకు ఒక్క బొచ్చు సిమెంట్ వేయడం చేత కాలేదు, ఒక్క ఉద్యోగం తీసుకొచ్చి యువతకి ఉద్యోగం చూపించడం చేత కాలేదు. మరి ఇవాళ ప్రతి ఇంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి దొరుకుతుంది, ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. రాధిక గారు ఒక్క నిమిషం నాగార్జున రెడ్డి గారిని అడుగుదాం, ఆయన ఆన్సర్ ఏంటో. ఇప్పుడు రాధిక గారు, నాగార్జున రెడ్డి గారు, రాధిక గారి ప్రశ్నలన్నీ మీరు విన్నారు. అంటే ఎలాంటి భరోసాని ఇస్తారు? ఎందుకంటే మీ పార్టీ నుంచి అమరావతి పరిసరాల్లో పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేని పరిస్థితి ఉంది. సో ఏ భరోసాతో వాళ్ళకి నమ్మకం కల్పిస్తారు? మేము ఒకటే చెప్తున్నాము, ఎందుకంటే అక్కడ ఉన్న పెద్దలు ఏమనుకోవద్దంటే వాళ్ళు నలుగురు కలిగి వాళ్ళ ముగ్గురు కూడా ఆ పార్టీకి సంబంధించి సానుభూతి పరులే, దాంట్లో అనుమానం లేదు. మేము చెప్పేది వాస్తవాలు చెప్తున్నాము. నిరుద్యోగులకు అంటే ఈ రోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 1,50,000 మందికి ఒకేసారి ఒకే నోటిఫికేషన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఆమె, కల్పించలేదా? 2,50,000 మంది ఏంటి మటన్ చికెన్ కట్టుకున్నాడమ్మా? 3 సంవత్సరాల్లో రెగ్యులేషన్ చేస్తానని రెగ్యులేషన్ చేశారమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో 5,40,000 ఉద్యోగాలు ఇచ్చారని గౌతమ్ రెడ్డి చెప్పాడు. 5,40,000 ఉద్యోగాలు ఇచ్చారని గౌతమ్ రెడ్డి చెప్పాడు. గౌతమ్ రెడ్డి చెప్పాడు 5,40,000 ఉద్యోగాలు ఇచ్చారని. చంద్రబాబు గారు ఫ్లైట్ వేసుకొని సింగపూర్ మలేషియాలకు పోయి అక్కడ ఉండి నేను అన్ని తెస్తున్నాను, ఇక్కడ ఇండస్ట్రీలు పెడుతున్నానని చెప్పేసి ఎన్నిసార్లు తల్లి పోయింది ఆయన. అది మీకు కనిపించలేదా? 5,00,000 స్పెషల్ ఫ్లైట్ ఆయన సొంత డబ్బులే. గౌతమ్ రెడ్డి చెప్పాడు, గౌతమ్ రెడ్డి చెప్పాడు 5,00,000 అసెంబ్లీలో గౌతమ్ రెడ్డి చెప్పాడు. అప్పుడు పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పాడు. హైటెక్ సిటీ దగ్గర ముందుగా చెప్పి అక్కడ 100 ఎకరాలు కొని వాళ్ళు లబ్ధి పొందినారు. ఏదో మాటకు అంతా ఆయనే లబ్ధి చేశాడు. పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజధాని అమరావతి భూముల ఉద్యమం స్టార్ట్ అయి 1500 రోజులైన సందర్భంగా స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగోడి సత్తా.